రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సాయంత్రానికి ఫలితాలు రానున్నాయి. మొదటగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. పలు చోట్ల ఇప్పటికే ఫలితాలు వెలువడటంతో సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదటగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. పలు చోట్ల ఇప్పటికే ఫలితాలు వెలువడటంతో సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదటగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్, అలాగే ఆదిలాబాద్ నుంచి మాంతయ్య, అలాగే మహబూబ్ నగర్ నుంచి బస్వరాజ్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సో యామిని, మొదటి విడత ఎన్నికల ఫలితాలు ఎలా అయితే పోటాపోటీగా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రిజల్ట్స్ ఎట్లా వచ్చాయో మూడు ప్రధాన పార్టీల మధ్య రెండో విడత కూడా సేమ్ అలాగే వస్తున్నాయి. అయితే ఈసారి రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ముఖ్య అనుచరులంతా కూడా పోటీ చేస్తున్నారు. సో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కలా పరిస్థితి ఉంది. సో ఇప్పుడిప్పుడే చిన్న గ్రామ పంచాయతీలు అంటే జగిత్యాల జిల్లాలో దాదాపు చాలా గ్రామాలు 120, 130, 150 ఓట్ల లోపే ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి చిన్న కోల్వాయి, అక్కడ గంగవ్వ అనే అభ్యర్థి కూడా గెలుపొందినట్లు మనకు తెలుస్తోంది. అక్కడ మొత్తం ఓట్లు 112 కాగా ఈరోజు 107 ఓట్లు పోలయ్యాయి. అందులో గంగవ్వ అనే అభ్యర్థికి దాదాపుగా 62 ఓట్లు వచ్చాయి. అంటే 19 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంకొక చోట కేవలం అంటే అటు హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక అభ్యర్థి 5 ఓట్లతో గెలుపొందినట్లు వార్తలు వస్తున్నాయి. సో అత్యంత అంటే 10, 20, 17 ఇలా చిన్న మార్జిన్తోనే అభ్యర్థుల భవితవ్యం తలకిందులు అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 144 పంచాయతీలు అంటే ఒక 10 ఏకగ్రీవం కాగా మిగతా వాటికి పోలింగ్ జరుగుతోంది. అందులో జగిత్యాల నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడైతే కొంత విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం కొంతమంది కాంగ్రెస్ తరపునే బరిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులుగా, అటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బలపరిచిన అభ్యర్థులుగా, సో ఇద్దరు కూడా ఎక్కువగా ఇక్కడే పోటీలో ఉన్నారు. దాదాపు 95% ఎవరు గెలిచినా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే గెలుస్తారు. అయితే ఇక్కడ కూడా కొంత ఆధిపత్య పోరు నువ్వా నేనా అనే రీతిలో మాత్రం అటు సంజయ్ కుమార్ కు ఇటు జీవన్ రెడ్డికి మధ్య నువ్వా నేనా అన్నట్లే ఉంది. సొంత పార్టీలోనే ఇలాంటి పరిస్థితి ఉంది అని ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక అటు మానకొండూరు నియోజకవర్గంలో కూడా మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో ఇక్కడ కొంత ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రాతినిధ్యం వహిస్తున్న చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇటు కొడిమ్యాల్, మల్యాల్ 2 మండలాలు ఈరోజు బోయిన్పల్లి మండలం కూడా, సో 3 మండలాలకు ఈరోజు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా జరిగింది. ఒక్కొక్క రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ మేజర్ గ్రామ పంచాయతీల్లో రిజల్ట్స్ పైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా కొడిమ్యాల్ మండలంలో ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. సో ఆ రిజల్ట్ మాత్రం రాత్రి అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ముఖ్య అనుచరులుగా ఉన్న అభ్యర్థులే ప్రచారంలో అంటే స్వయంగా వాళ్ళే పోటీ చేస్తున్నారు కాబట్టి సో వారంతా ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమ అనుచరులు గెలవటానికి అన్ని రకాల అస్త్రాలను కూడా ఉపయోగించిన పరిస్థితి కనిపించింది. సో మొదటి దశ ఎన్నికల్లో కొన్ని లోటుపాట్లు జరిగినప్పటికీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, కానీ రెండో దశ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు.
ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటులో ఇప్పటికే దాదాపు మొదటి దశలో తాము ఎక్కువ స్థానాలు గెలిచామన్న ఆనందంలో బీజేపీ ఉంది. సో ఈ రెండవ విడత ఎన్నికల్లో కూడా మేజర్ స్థానాలను గెలుస్తామని చెప్తున్నారు. బండి సంజయ్ అంటే ఢిల్లీ పర్యటన ఉన్నా కూడా 2 రోజుల పాటు ఈ రెండో విడతకు సంబంధించి కరీంనగర్ లో మకాం వేసి మొదటి విడతలో గెలిచిన అభ్యర్థులను సన్మానించడంతో పాటు రెండో విడతకు సంబంధించి కూడా చాలా వ్యూహాత్మకంగా బండి సంజయ్ వ్యవహరించి నియోజకవర్గాల్లో అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసి వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. అంటే రెండో విడత పంచాయతీ ఎన్నికలను అన్ని పార్టీల నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంత సీరియస్ గా తీసుకున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ వస్తున్నాయి. కొన్ని చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల కాంగ్రెస్, అక్కడక్కడ బీజేపీ కూడా గెలుస్తున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తోంది. యామిని దాదాపు 6 తర్వాత 70 నుంచి 80% రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీల్లో మండల కేంద్రాల్లో జరిగే వాటిలో మాత్రం కొంత రాత్రి 9 లేదా 10 అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.